ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పగలు మనము ఈరోజు దేవుని వాక్యం నుండి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేయటానికి జస్ట్ కదిలించామంతే. దాని గూర్చినటువంటి పూర్తి అధ్యయనం మనం ఏం చేయలేదు. ప్రజలు దాదాపుగా ధనానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడటానికి ఇష్టపడరు. దాని గురించి వారు బయట ముఖ్యంగా పబ్లిక్గా చర్చించడానికి ఇష్టపడరు. అందువల్ల ఏమిటి అంటే సంఘాలలో కూడా వాక్యంలో కూడా ధనాన్ని గురించి ఇచ్చేటువంటి దాని గురించి మాట్లాడటానికి సేవకులు కూడా ముందుకు రారు. పొరపాటున ఒకవేళ దాని గురించి మాట్లాడితే సేవకుడికి బాగా డబ్బాస్ ఎక్కువైపోయింది, అందుకే దాని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో అని. అంటే అలాంటి సేవకులు కూడా ఉన్నారు. పొద్దున్న లేస్తే అసలు ప్రసంగం అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఆవు కథలాగా మరలా డబ్బు దగ్గరికే వస్తుంది, ఇచ్చేదాని గురించే వస్తుంది. అందుకనే చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పరు, నన్ను కూడా అలా అనుకుంటారేమో అని. అలా మనం మొహమాటిపాటు కనుక చెప్పలేదనుకోండి, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని నేనేమీ కూడా దాచుకోకుండా నేను మీకు నేర్పించాను అని అంటూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించాడు. దాదాపుగా అదే ఆయన చివరిసారి వారిని కలుసుకోవటమో, ఇక మీదట వారిని కలుసుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటిది వారికి తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ వారితో మాట్లాడినటువంటి ఆ మాటల్లో, సంభాషణలో ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 20వ అధ్యాయము అపోస్తుల కార్యములో మనం గమనించినప్పుడు 25-26 వచనాలు, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖం చూడరని నాకిప్పుడు తెలియను. మీలో ఎవరు కూడా నా ముఖం చూడరు అంటే ఇక మీదట మనం కలుసుకోబోయేది లేదు, ఇదే మనం చివరిసారి కలుసుకోవటం, ఇక మీదట మనం కలుసుకోబోం అని చెప్తూ ఉన్నాడు 26వ వచనంలో. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుని సంకల్పము అంతా మీకు తెలియజేశాను. ఇంకా చెప్పాలంటే కానుకల గురించి కూడా ఆయన చెప్పాడు, ఇచ్చే విషయం గురించి కూడా చెప్పాడు. మొహమాటపడి ఏ విషయాన్ని కూడా దాచుకోలేదు. ఈరోజు మనం కూడా చేయవలసింది ఏమిటి అంటే, మనకేదో ఇవ్వాలనేటువంటిది కాదు, కానీ వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా మనం నేర్పించవలసిన అవసరం ఉంది. ఇచ్చుటను గూర్చి మనం పరిశీలన చేసినప్పుడు ఇచ్చుటలో మనము దాదాపుగా 4 రకాలుగా ఉన్నటువంటి విషయాలను మనం అధ్యయనం చేశాం. అందులో ఒకటి పాత నిబంధనలో చూసినప్పుడు దశం భాగాలు అనేటువంటిది ఒకటి ఉంది. రెండవది మనం గమనించినప్పుడు స్వేచ్ఛగా ఇచ్చేటువంటి అర్పణలు ఒకటి ఉన్నాయి. మూడవది ప్రథమ ఫలాలు దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళు. ఇది కాకుండా ఇచ్చేటువంటి విషయంలో దేవునికి ఇవ్వటం మాత్రమే కాకుండా తమలో ఉన్నటువంటి బీదలకు, అవసరంలో ఉన్నటువంటి వారికి చేసేటువంటి దాన ధర్మాలు కూడా ఉన్నాయి. అంటే ఇవ్వటమే అంటే ఒకటి దేవునికి ఇవ్వటము, 2 వారిలో ఉన్నటువంటి సాటి మనిషికి, బీదవారికి ఇవ్వటము. ఈ 2 కూడా దేవుడు వారి మీద పెట్టినటువంటి బాధ్యత. ఇష్టమైతే చేయటం కాదు, ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకు చేసి తీరాలి అంటే దేవుని వాక్యం. కొందరు ఏమంటారంటే దేవుడికైతే మేము ఇస్తామండి, అందులో సందేహం ఏమీ లేదు. కొందరు చూసినట్లయితే దేవునికి పెద్ద పెద్ద కానుకలు, డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, దేవునికి చందాల విషయంలో కూడా బాగా ఇస్తూ ఉంటారు. కానీ అదే దేవునికి అంత ఇచ్చేటువంటి వాళ్ళు, తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లికి భిక్షం పెట్టరని. మీ వైపు కూడా ఉందా? ఒకసారి ఇదే చెప్తే పిల్లికి భిక్షం పెట్టడం ఏంటని అడిగారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి సాయం చేయరని అర్థం, అంతే కదా. మీరు పాత రోజుల్లో కనుక చూసినట్లయితే తినే ముందు ఏం చేసేవాళ్ళంటే పిల్లికి పెట్టేవాళ్ళు మొదటి ముద్ద. అంటే ఒక రకంగా అది భిక్షమనే అనుకోండి, రెండోది దానిలో వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో తినేటప్పుడు ఏమిటి అంటే ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం చెడ్డది, ఏది విషాహారం అనేటువంటి తెలియదు.
అందుకనే మొదట ఏం చేసేవాళ్ళు అంటే అలాగ దానికి పెట్టేవాళ్ళు. పిల్లి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒకవేళ విషాహారం ఏదన్నా ఉంటే తింటే టక్మని అక్కడే రాలిపోతుంది. అది కనుక రాలిపోయింది అనుకోండి ఇంక వీళ్ళు తినరు, అది విషాహారం అని. ఈరోజు ఉన్నటువంటి జనాలకి అంత తెలివితేటలు లేవు. తిన్న తర్వాత ఒకవేళ విషాహారం అయితే వీళ్ళకి వాంతులు అవ్వాలి, వీళ్ళకి విరోచన అవ్వాలి, కానీ వీరెవరికి పెట్టరు. అది మంచి ఆహారమా చెడ్డ ఆహారమా అని కనీసం ఆ రోజుల్లో చదువు లేని వాళ్ళు చేసేటువంటి టెస్టింగ్ కూడా ఈ రోజులు చేయరు. ఒక రకంగా అది భిక్షము అని చెప్పేసి మన సమాజం లెక్కిస్తూ ఉండేది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లికి భిక్షం పెట్టరు, ఎంగిల్ చేత్తో కాకిని తోలరు, ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా. అంటే ఎవ్వరికి ఏమీ పెట్టనటువంటి పరిస్థితి అనేటువంటిది తలెత్తుతూ ఉంటుంది. మళ్ళీ అలాగని దేవునికి ఇవ్వరా అంటే కాదు, దేవునికైతే వాళ్ళు ధారాళంగా ఇస్తారు, కానీ ఇంకెవరికి కూడా సాయం చేయరు. బైబిల్లో మనం గమనించినప్పుడు అటు పాత నిబంధన కావచ్చు, ఇటు క్రొత్త నిబంధన కావచ్చు, మనకేం తెలియజేస్తున్నాడంటే, ఒకటి నువ్వు దేవునికి ఇవ్వు, దేవునికి ఇస్తే మాత్రం నీ బాధ్యత అయిపోతుందా అంటే అయిపోదు. మరి నువ్వేం చేయాలి అంటే నీ సమాజంలో ఉన్నటువంటి ఇతరుల యొడల నీ బాధ్యతను నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి, వాళ్ళకి నువ్వు సహాయాన్ని ఖచ్చితంగా చేయాలి. ఉదాహరణకు మనం గమనించాం, ద్వితీయోపదేశకాండము మనం చూసినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తూ ద్వితీయోపదేశకాండంలో సమాజంలో ఉండేటువంటి బీదల యొడల వారికి ఉన్నటువంటి బాధ్యతను తెలియజేయటాన్ని మనం గమనించాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము ఉదయం కూడా మనం గమనించాం. 7-8 వచనాలు మనం చదివినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురముల్లో ఎక్కడైనా, ఒకటి నీ ఊరిలోనే కాదు, నీ బజార్లో నీ ఊరిలో కాదు, నీ పురములలో ఎక్కడైనా ఒక బీదవాడు, నీ సహోదరులో ఒక బీదవాడు ఉండినవాడేలా బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరుచుకోకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికి అవశ్యంగా నువ్వు చెయ్యి చాపి వాని అక్కర కొలది, వాని అక్కర చొప్పున చాలినంత అవశ్యంగా వారికి నువ్వు అప్పియాలి. వాస్తవంగా ఇక్కడ సమస్య ఉంది. అప్పు ఎప్పుడు ఇచ్చేటప్పుడు తిరిగి వచ్చిద్దంటేనే ఇస్తాం. అసలే వాడు లేని పరిస్థితిలో ఉన్నాడండి, తిరిగి రాదు, మరి తిరిగి రానోడికి డబ్బులు ఎలా ఇస్తాం? వాస్తవంగా దేవుని వాక్యం ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, నువ్వు ఇచ్చేటప్పుడు నా రూపాయి తిరిగి వస్తుందా అనేది కాదు చూడాల్సింది. నీ సహోదరుడు లేని స్థితిలో ఉన్నాడు, లేని స్థితిలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయటం అనేటువంటిది నీ బాధ్యత. మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే ఇక్కడ మాత్రమే కాదు, మీరు చదివేటప్పుడు పదే దేవుని వాక్యం అనేటువంటిది ఏం తెలియజేస్తూ ఉంటాడంటే, బీదల యొడల వారికి ఉన్నటువంటి ఆ బాధ్యతను దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఒక చోట కాదు, మనము పాత నిబంధనలో కనుక చదివినట్లయితే అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ముఖ్యంగా పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో కనుక మనం చూసినప్పుడు ఈ విషయాన్ని వాళ్ళకు పలు సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. మనము సామెతల గ్రంథంలో కూడా చూసినప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. దరిద్రుల మొర వినక చెవులు మూసుకొనివాడు, దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకుంటే, వాళ్ళు మొరపెట్టినప్పుడు కూడా ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాడు, వారు మొరపెట్టినప్పుడు అంగీకరింపబడరు. అంటే నువ్వు దరిద్రుల మొర వింటే నీ మొర కూడా వినబడుతుంది. అంటే దేవుడు వినటమో, ఎవరినో నీకు సహాయం చేయడానికి పంపించటమో, మరొక రకంగా చెప్పాలంటే నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అని అంటాడు. నువ్వు సహాయం చేస్తే నీకు కూడా సహాయం అనేటువంటిది చేయబడుతుంది. నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు దరిద్రుల మొర వినకపోతే నీ మొర కూడా వినేటువంటి అవకాశం లేదు. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దేవుడు తనకిచ్చేటువంటి విషయం మాత్రమే కాకుండా సమాజంలో కూడా బీదవారి యొడల, దరిద్రుల యొడల ఇవ్వవలసినటువంటి మన బాధ్యతను ఇక్కడ నేర్పిస్తూ ఉంటాడు. మనము కీర్తనల గ్రంథం చదివేటప్పుడు దీని ద్వారా అంటే దేవుడు ఇలాగ ఎదుటి వాళ్లకు మేలు చేసేటువంటి వారి యొడల ఆయన ఎలాంటి ప్రత్యుపకారం చేస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కీర్తనల గ్రంథము 41వ కీర్తన మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 41వ కీర్తన 1వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరట? బీదలను కటాక్షిస్తే, కటాక్షము అంటే
కటాక్షం చూపించటం అంటే కటాక్షము. వాస్తవంగా మనం ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే అంటూ ఉంటాడు, బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ కన్సిడర్స్ ద పూర్. హూ కన్సిడర్స్ ద పూర్. కన్సిడర్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? కటాక్షము. హూ కన్సిడర్స్ ద పూర్. కన్సిడర్ అని అంటే, మీరు కన్సిడర్ అనే మాటను కనుక చూసినట్లయితే కొంచెం మమ్మల్ని కన్సిడర్ చేయండి అని అంటూ ఉంటారు. కన్సిడర్ చేయటం అంటే, కన్సిడర్ అనేటువంటి మాటను కనుక చూసినట్లయితే థింక్ అబౌట్ అని, మమ్మల్ని గురించి ఆలోచన చేయండి అంటే బీదలను గురించి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బీదలను గురించి ఆలోచన మనకు ఉండాలి. ఒక విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మనిషి యొక్క ఆలోచనలు అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎక్స్పర్ట్స్ తెలియజేస్తూ ఉంటారు. ఒక మనిషి దాదాపు ఒక మనిషిలో 36,000 నుంచి 80,000 ఆలోచనలు ఒక రోజుకు ఉంటాయట. నిజంగా దాన్ని చదివేటప్పుడు ఆశ్చర్యం వేసింది. 36,000 నుంచి 80,000 ఆలోచనల వరకు మన మనసులో రన్ అవుతూ ఉంటాయట. ఏంటి వేలే, మరలా చూసి 3600 అంటే 36,000 అంటే మనము ఒకసారి మనిషి ఇక్కడ ఉంటాం కానీ ఎక్కడో ఆలోచన చేస్తాం. ఇంటి దగ్గర ఎవరున్నారు, ఇంటికి తాళం వేస్తుందా, పిల్లలు ఉన్నారా, లేకపోతే ఈ టైంలో ఏ సీరియల్ వస్తుంది, వాళ్ళు ఏమైనా సీరియల్ మిస్ అయ్యామా, గుప్పెడంత మనసు అనేదో వస్తుంది కదా, ఏం జరుగుతుంది అందులో, ఒకవేళ ఇప్పుడు చూడకపోయినా కానీ ఎల్లగానే అడిగి తెలుసుకోవాలి, మళ్ళీ రాకపోతే రేపు నుంచి సీరియల్ అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా కూడా ఆలోచనే. ఇలాంటి ఆలోచనలు దాదాపుగా చిన్నది పెద్దది కనుక లెక్కేస్తే కొన్ని వేల ఆలోచనలు ఒకరోజు మనిషిలో రన్ అవుతూ ఉంటాయి. ఇందులో బీదల గురించి కనీసం ఒకటన్నా ఉంటుందా? ఎప్పుడైనా ఒకసారి నేను అడుగుతూ ఉంటే, నేనే బీదోడిని సార్, ఇంకా నేనే బీదోడి గురించి ఆలోచన చేయాలంటున్నాడు ఒక ఆయన. నువ్వు బీదవాడే నిజమే, కానీ అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునే వాళ్ళు, గీక్కునే వాళ్ళ దగ్గర నాక్కునే వాళ్ళు అని చెప్పేసి అంటారు. అంటే ఎంత అడుక్కునేవాడువైనా నిన్ను మించిన అడుక్కునే వాళ్ళు ఉంటారు, అంటే నీకంటే లేని స్థితిలో ఉంటారు. ఉదాహరణకు నువ్వు డాబా ఇంట్లో ఉన్నావు అనుకోండి, రేకుల ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు, నీకంటే స్థాయి తక్కువే. రేకుల ఇంట్లో ఉన్నారనుకోండి, పూరింట్లో ఉండే వాళ్ళు ఉంటారు, నీకంటే స్థాయి తక్కువే. అసలు పూరింట్లో ఉండేవాళ్ళు అనుకుంటే ఆ ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అలా గనక మనం గమనించినట్లయితే ప్రతి మనిషి కూడా తనకంటే స్థాయి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు సమాజంలో. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, మనం గమనించేటప్పుడు కీర్తనల గ్రంథము 41వ కీర్తన, బీదలను కటాక్షించువాడు అని అంటూ ఉంటాడు. కటాక్షించటము అంటే బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ కన్సిడర్స్ ద పూర్. ఎవరైతే బీదలను గురించి ఆలోచన చేస్తారో అటువంటి వాళ్ళు, అంటే వారి ఆలోచనలో బీదలు ఉండాలి. అంటే ఆలోచన చేయటం అంటే ఊరికి ఆలోచన చేయటం అనే మాత్రమే కాదు. దాని అర్థం ఏమిటి అంటే తమ గుప్పెలు విప్పి సహాయం చేయటం. ఇంకా చెప్పాలి అంటే మన ఆలోచన అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో, ఒక్కొక్కసారి మీరు గమనించండి, మనిషి కంట్లో పడింది అంటే కొందరు ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారు. ఈ వస్తువు బాగుంది అనుకున్నారనుకోండి, ఇవాళ కాకపోయినా రేపో ఎల్లుండో ఎప్పటికైనా ఆ వస్తువును సాధిస్తారు. ఒకసారి ఆడవాళ్ళు ఇలా చూస్తారు, చూడగానే ఏదో ఆ చీరో జాకెట్టో మోడల్ నచ్చిద్ది, వెంటనే ఎక్కడ కొన్నావు అని అడిగేస్తారు. అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి కొంటారని కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ కొనేటప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు. ఉంటుంది, పలానా మోడల్ ఉందా, పలానా రంగు ఉందా, మేము అక్కడ చూసాంలే ఇక్కడ చూసాంలే అని అంటారు. అంటే అక్కడ చూసింది అక్కడే మర్చిపోయారా? లేదు, వాళ్ళ ఆలోచనలో అది రన్ అవుతూనే ఉంది. ఒకవేళ మన ఇంటి గురించి, మన వస్తువుల గురించి, ఒక మొబైల్ ఫోన్ గురించి, వేటి గురించో మనము ఒక్కొక్కసారి దేని గురించైనా మన కంట్లో పడిందంటే ఆ ఆలోచన ఎట్లయినా దాన్ని మనం సాధించి తీరుతాం. ఇక్కడ కూడా మనం చేయవలసింది ఏమిటంటే, మనం బీదల విషయంలో మనం ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉండాలి. ఏమిటి నేను ఆలోచన కలిగి ఉంటే నాకు వచ్చేటువంటి ఆ దీవెన ఏమిటి, ఆ బెనిఫిట్ ఏమిటి అని అంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. నువ్వు బీదలను గనక నీ ఆలోచనలో ఉంచుకొని నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే నీకు వచ్చేటువంటి మేలు ఏమిటట, నువ్వు వాళ్ళ ఆపదలో వాళ్ళని ఆదుకుంటే నీ ఆపదలో నిన్ను దేవుడు ఆదుకుంటాడు. నువ్వు వాళ్ళ ఆపదలో వాళ్ళ మొర వినకపోతే నీ ఆపద వచ్చినప్పుడు, ఇందాకడే చెప్పాడు, నీ ఆపద వచ్చినప్పుడు దేవుడు కూడా నీ మొర వినడు. నువ్వు బీదల మొర పెట్టినప్పుడు నువ్వు ఆలకిస్తే నీ మొర కూడా ఆలకించబడుతుంది. నువ్వు బీదల మొర పెట్టినప్పుడు నువ్వు ఆలకించకపోతే, ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేద్దాము. కనీసం దేవుని కొరకు మనం ఆదివారం అయినా కొంత ఇస్తూ ఉంటాం, కానీ మన సంపాదనలో కానీ మన కష్టార్జితంలో కానీ బీదలు ఎప్పుడైనా ఉంటారా?
ఎదుటి వాళ్ళకి ఎప్పుడైనా ఖచ్చితంగా ఇంత మేలు చేయాలి అని పక్కన పెట్టేటువంటి స్వభావం మనకు ఉంటుందా? క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉంటాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు మీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే మీ సమాజానికో మీ రక్త సంబంధికులకో లేకపోతే మీ స్థానిక సంఘానికో అని అనలేదు. కొంతమంది మరీ ఎంత నేరో మైండెడ్ అంటే వాళ్ళ స్థానిక సంఘం దాటి పక్క స్థానిక సంఘానికి కూడా సహాయం చేయరు. నాకు కొంతమంది తెలుసు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, కొన్ని అసలు వినేటప్పుడు కొంత ఇబ్బంది కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇట్లా ఉన్నారని. వాళ్ళ స్థానిక సంఘంలో సువార్థికుడు అక్కడ పనిచేసే సువార్థికుడికి ఆయనకు కూడా జీతం ఇవ్వకుండా వచ్చిన కానుకలంతా దాచిపెడుతున్నారు. మీ స్థానిక సంఘం మీ సువార్థికుడి పరిస్థితి ఏంటి అని అడిగాను. ఏంటి అని అడిగితే, ఇక్కడ ప్రార్థనలకు వెళ్తాడు కదండి ఏదో ఒక రకంగా. సరే ఇంతకీ ఇప్పుడు దాచిపెడుతున్నారు కదా, ఈ డబ్బులు ఏం చేస్తారంటే, చుట్టూ గోడ లేదంట చర్చి బిల్డింగ్కి, చుట్టూ గోడ లేదు, ఈ డబ్బులన్నీ కూడా దాచి ఆ గోడ కట్టించాలి. ఎంతకాలం నుంచి దాస్తున్నారంటే 8 సంవత్సరాలు అయింది అన్నారు. అంటే వచ్చే కానుక కూడా పెద్ద కానుక కాదు, 8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు ఇంకెన్ని సంవత్సరాలు దాయాలి ఏమో, జనాల కానుకలు ఇంకెన్ని సంవత్సరాలు దాయాలో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి మీ సేవకుడు, మీకు వాక్యాన్ని నేర్పే సేవకుడు, మీ స్థానిక సంఘాల యొక్క మేలు కోరేటువంటి ఆయన, పొద్దున లేస్తే మీకు వాక్యాన్ని చెప్పి మిమ్మును మీ కుటుంబాలని బలపరిచేటువంటి ఆయన్నే పట్టించుకొని వాళ్ళు, ఆయనకంటే గోడే ముఖ్యం మాకు. నేను అడిగాను, మరి ఈయనకి ఎప్పుడు జీతం ఇస్తారు అని. గోడ గట్టాక ఇస్తారా అంటే, గోడ గట్టాక ఇంకా బ్యాప్టిజం టబ్ ఒకటి ఉందండి అంటున్నాడు పక్కన ఆయన. నేను అప్పుడు బయటకు వచ్చే చెప్పా, గోడ కట్టాకుండా నీకేమి ఇవ్వరని. ఈయన అనుకుంటున్నాడు గోడ కట్టాక ఇక నాకే అప్పుడు కన్సిడర్ చేస్తారని. నేను చెప్పాను, గోడ కట్టాక బ్యాప్టిజం టబ్ ఉందంట, తర్వాత రిక్వెస్ట్ అది కన్సిడర్ చేస్తారు, అంతేగాని నిన్ను కాదు. అంటే ఇంకా కొన్ని సంవత్సరాలు నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఒకసారి మనుషుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కనీసం సేవకుణ్ణి అంటే మీరు గమనించండి, ఇక్కడ ఉండి ఎక్కడో ఇంట్లో ఉన్న మన పిల్లలు తిన్నారా, తిని పడుకున్నారా అని ఆలోచన చేస్తూ ఉంటాం. మరి మన కొరకు ఇంత కష్టపడేటువంటి సేవకుడిని ఆలోచన చేస్తామా? ఒకసారి మెడ్రాసులో ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది మళ్ళీ జూన్ నెల. అందరూ ఫీజులు కట్టుకున్నారు, అందరూ జాయిన్ అయ్యారు, అందరూ వాళ్ళ పిల్లలకి స్కూలు పుస్తకాలు కొన్నారు, యూనిఫామ్ కొన్నారు, ఇంత చేశారు. సేవకుని గురించి ఎవరు కూడా, మరి మీకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని స్కూలుకు జాయిన్ చేస్తున్నారా, మరి కట్టారా, కనీసం పుస్తకాలు కొన్నారా? ఒకసారి ఆయన మాట్లాడేటప్పుడు, అంటే మాట్లాడుకుంటాం కదా, ఇంతమంది అండి పొద్దున లేస్తే అందరికీ ప్రార్థన చేస్తాము, అందరి కొరకు మేము వాక్యం చెప్తాము, ఇది తప్ప వేరే ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఇప్పుడు వాళ్ళ కొరకే మేము ఆలోచన చేస్తున్నాం కదా, మమ్మల్ని గురించి ఆలోచన చేసేవాళ్ళు సంఘంలో ఎవరు లేరండి అని. అప్పుడు నేను చెప్పాను, మిమ్మల్ని గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరేమో కానీ ఇదే మెడ్రాస్లో అంటే ఇంకొక మా టీచర్ ఆయన చెప్పాడు, అంటే అదే జూన్ నెలలో ఆయన చెప్పాడు, వాళ్ళ స్థానిక సంఘంలో అయితే అందరూ ఫీజు ఎలాగైతే కట్టుకుంటారో, బ్రదర్ మీ పిల్లల ఫీజు మాది బాధ్యత, అందరు కలిసి ఫీజు కట్టేస్తారట. అంతేకాదు వాళ్ళ పిల్లల ఫీజు కావచ్చు, వాళ్ళ డ్రెస్సు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఒకటే మాట, బ్రదర్ మీ పిల్లల గురించి మీరు ఏం ఆలోచన చేయొద్దు, మీరు సేవ గురించి, మా గురించి, మా కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారు, మెడ్రాసులో నశించిపోయే ఆత్మలు చాలా ఉన్నాయి, మీరు వాటి గురించి ఆలోచన చేయండి, మీ ఇంటిని గురించి మాకు వదిలేయండి. ఎలాగో మేము ఆ పని చేయలేం, మేము వెళ్ళి ఆత్మల రక్షణకి మేమేం చేయలేం, కనీసం మేము చేయగలిగిన ఈ పని అన్నా చేస్తాం. ఇదిగో మా ఇంట్లో మేము 2 పిల్లలకి 3 పిల్లలకి మేము ఫీజు కట్టుకుంటున్నాం, 10 మంది కలిసి 40 మంది కలిసి మీ 2 పిల్లలకి కట్టడం మాకు కష్టం కాదు. నిజంగా నేను ఆ మాట చెప్పినప్పుడు ఆయనకి చాలా బాధ అనిపించింది, మా స్థానిక సంఘం అట్లా ఆలోచన చేయట్లేదు కదా అని. అది అవును, నిజంగానే అలా అసలు పట్టించుకొని వాళ్ళు ఉన్నారు, పట్టించుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది దేవుని వాక్యం ఏం తెలియజేస్తున్నాడంటే, మనకు నిజంగా మన వాక్యం చెప్పేటువంటి సేవకుల విషయంలోనే పట్టించుకోకపోతే ఇంకా మనం లోకంలో ఉన్నటువంటి బీదలను మనం ఏం ఆలోచన చేయగలుగుతాం? మళ్ళీ మనం ఏం కోరుకుంటామంటే, నేను ఎవరి గురించి ఆలోచన చేసినా చేయకపోయినా, ఎవరికి సాయం చేసినా చేయకపోయినా, దేవుడు మాత్రం నాకు కష్టం వచ్చినప్పుడు నా మొర వినాలి. నేనైతే ఎవడు మొర విననో, కానీ దేవుడు మాత్రం నా మొర వినాలి. నేను ఎవరికి సాయం చేయనో, కానీ దేవుడు మాత్రం నాకు సాయం చేయాలి. ఒకలంటూ ఉన్నారు, అసలు అహర్నిశలో ప్రార్థన చేస్తుందంట, దేవుడు వింటలేదంట. ఎప్పుడన్నా పిల్లికి బిచ్చం పెట్టా, నువ్వు ఎప్పుడైనా ఎవరికన్నా చేస్తుంటే దేవుడు నీకు చేస్తాడు, నువ్వు ఎవరికి చేయకుండా దేవుడు నాకు చేయాలంటే ఆయన దేవుడిగా ఆయన అందరికీ చేయాలి, ఏ రూలా?
మన రూల్స్ అలానే ఉంటాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఈ అష్యూరెన్స్, ఈ గ్యారంటీ ఎవరికి ఇచ్చాడు అంటే, నువ్వు గనక బీదల విషయం ఆలోచన చేసి ఉంటే, నువ్వు సహాయం చేసి ఉంటే ఖచ్చితంగా నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఆయన ప్రామిస్. రతన్ టాటా చెప్తూ ఉంటాడు, ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్ అని. నిజంగా దేవుని విషయంలో ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. ఒక మనిషే ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్ అంటే, దేవుని విషయంలో ఏ ప్రామిస్ ఈజ్ ఏ మోర్ దెన్ ప్రామిస్. ఆయన మాట ఇచ్చాడంటే మాటే. నిన్ను ఖచ్చితంగా నేను తప్పిస్తాను, నువ్వు బీదలను గనక, నువ్వు బీదల మొర వింటే నేను నీ మొర వింటాను అని దేవుడు గనక నీకు అష్యూరెన్స్ ఇచ్చాడు అంటే, ఇక నువ్వు కళ్ళు మూసుకోవచ్చు, నువ్వు మర్చిపోవచ్చు, నీకు ఏ కష్టం వచ్చినా ఆయన ఉంటాడు. కాబట్టి ఇందులో మనం దేవుణ్ణి గనక నమ్మితే మనం చివరి రూపాయి వరకు ఎదుటి వాళ్ళకు, బీదలకు ఇవ్వగలుగుతాం. మరి నీ పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. నేను వాళ్ళ మొర వింటే దేవుడు నా మొర వింటానన్నాడుగా. వింటాడా? ఎలా వింటాడు? మీరు గమనించినప్పుడు బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే అలా ఇచ్చినటువంటి వాళ్ళ ఉదాహరణలను మనం ముందుంచాడు దేవుడు. లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించేటువంటి ఒక బీద విధవరాలు ఉంది కదా, ఆమె దేవుని దగ్గరకు వచ్చి మొత్తం ఇచ్చేసింది. క్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు, ఒక బీద విధవరాలు వచ్చి ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. 2 కాసులు ఉంటే మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, 1 కాసు నాకు 1 కాసు దేవునికి అని చెప్పేసి ఆమె అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే ఉన్నటువంటి 2 కాసులు కూడా ఇచ్చేసింది. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండడు చూచి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, 4వ వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుంచి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేశారు. లేమిలో వేశారు. బ్రదర్ ఒకళ్ళు అంటూ ఉంటారు, ఈ మాట చెప్పాడు, బ్రదర్ దేవుడికి వేశారు, బీదలకు కాదు. దేవుడికైతే మేము లేకపోయినా వేస్తాం. మరి అక్కడే డిఫరెన్స్ అనేటువంటిది. ఇవి మాత్రం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో భూతద్దాల్లో చూస్తుంటారు. ఇది దేవుడికి ఇచ్చారా, బీదలకు ఇచ్చారా, దేవుడికి మేము ఇస్తామని. సరే, ఇది ఆమె దేవుడికే ఇచ్చింది. బీదలకు ఇచ్చిన ఉదాహరణ లేవా? తమ లేమిలో కూడా బీదలకు ఇచ్చినటువంటి ఉదాహరణ లేవా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 8వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1వ వచనం నుంచి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప, అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ అమాంగ్ ద చర్చెస్ ఆఫ్ మాసిదోనియా. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని కృప అంటే ఏది? దేవుని కృప. ఇల్లు కొనుక్కున్నారంటే దేవుడి కృప అండి. మంచి ఇల్లు కట్టుకున్నారంటే దేవుని కృప అండి. ఉద్యోగం వచ్చిందంటే దేవుని కృప అండి. మెడలో బంగారు తాడు కూడా చేయించుకున్నారంటే అది కూడా దేవుని కృప అండి. మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఏదన్నా సంపాదించుకుంటే మనం ఏం చేస్తామంటే దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అంటాం. కానీ ఇక్కడ మనం పొందటాన్ని దేవుని కృప అనలేదు ఈ ప్యాసేజీలో. మరి ఏది దేవుని కృప? మనకి తెలిసింది ఏంటంటే మనం పొందటము దేవుని కృప. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మనం పొందితే దేవుని కృప. కానీ ఇక్కడ దేవుని కృపను దేని మాట్లాడుతున్నాడంటే, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా 2వ వచనము, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. 1 శ్రమలు పొందటము, 2 వాళ్ళ దాతృత్వము విస్తరించటము. మరొక రకంగా చెప్పాలంటే ఇవ్వటము. అంటే దేవుని కృప అనేటువంటిది వాళ్ళు పుచ్చుకున్న దాని గురించి మాట్లాడలేదు. ఏది దేవుని కృప? ఇవ్వటం కూడా దేవుని కృపే. ఇవ్వగలగటం దేవుని కృప. ఎలా అని ఒకళ్ళు అడుగుతారు. ఎలా అంటే, ఒక రకంగా ఇచ్చావు అంటే నువ్వు విత్తుకున్నావు. నువ్వు ఎంతైతే విత్తుకుంటావో రేపు అంత పొందుతున్నావు. అంటే ఒక రకంగా నువ్వు ఇచ్చావు అంటే నువ్వు పొందటానికి సిద్ధపడ్డావు అని దాని అర్థము. ఇది దేవుని కృపే. మరి ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో వాళ్ళు ఇచ్చారని చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ అంటున్నాడు, వారు నిరుపేదలైనను. పేదలు, నిరుపేదలు. అంటే ఇంకా చెప్పాలంటే పేదల కంటే కూడా ఎక్కువ నిరుపేదలై వాళ్ళు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు
తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో, అంటే పరిశుద్ధులకు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కష్టం ఏర్పడింది అంటే వాళ్ళు మాసిదోనియా అక్కడ నుంచి నిరుపేదలైనా కూడా వాళ్ళు లేనటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఇవ్వగలిగిన దానికంటే వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువ అక్కడికి పంపించండి అని ఇచ్చారు. ఈరోజు మనము ఎంతసేపటికి మనం తీసుకునే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ ఇచ్చేటువంటి దాని గురించి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు నేను ఆలోచన చేయాలి అంటే, ఇచ్చేదాని గురించి నువ్వు ఆలోచన చేస్తేనే నిన్ను గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. ఇచ్చేదాని గురించి నువ్వు ఆలోచన చేయకపోతే దేవుడు నిన్ను గురించి ఆలోచన చేయడు. దేవుని వాక్యంలో ఇందాక కీర్తనల గ్రంథం చదివామో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. 2వ వచనంలో చెప్తున్నాడు, కీర్తనల గ్రంథం 41వ కీర్తన 2వ వచనమో, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. అంటే శత్రువు వాడినేమి చేయలేడు. ఎవరిని? బలవంతుని కాదు, శూరుణ్ణి కాదు, మోకాలేసి ప్రార్థన చేసేటువంటి వాళ్ళని కాదు. అంటే ప్రార్థనలో ఏమీ లేదని అనకండి. కొంతమంది ఊరికినే ప్రార్థనలు మాత్రం చేస్తారు, చేతలేముండవు, అన్ని మాటలే. కానీ ఊరికినే చేసేటువంటి ప్రార్థనల వల్ల ప్రయోజనం, ప్రార్థన వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది, కానీ ఊరికినే చేసేటువంటి ప్రార్థనల వల్ల ప్రయోజనం ఉండదు. నిజంగా ఇవ్వటం అనేటువంటిది మన శత్రువుల మీద విజయాన్ని మనకు చేకూరుస్తుందని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తుంటామా? చాలామంది మనం పడిపోవాలని చూసే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వాళ్ళని గురించి ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు చాలామందికి శత్రువు. ముఖ్యంగా అట్లీస్ట్ మన దేశంలో మన చుట్టుపక్కల ప్రార్థన పెడతామంటే పెట్టుకోనివ్వరు, మనం స్థలం కొన్నామన్నా కట్టుకోనివ్వరు, కట్టుకున్న అందులో ప్రార్థనలు జరగనివ్వరు. ఎన్ని రకాల సమస్యలు అంటే, ఇంకా చెప్పాలి అంటే మనం పాడైపోతే సంతోషించాలని చాలామంది సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, మనం పాడైపోతే పండగలు వేడుకలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు పాత నిబంధనలు కూడా గమనించండి. యూదులకు ఉన్నటువంటి శత్రువులు ఎలాంటి శత్రువులు అంటే, వాళ్ళు నాశనం అయిపోయినప్పుడు వాళ్ళని చూసి వేడుకలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకి కూడా అంతకంటే ఎక్కువ. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే మనకు ఎంతమంది శత్రువులు ఉండాలో అంతమంది చుట్టూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరి మీద మనం గెలవాలంటే కనీసం మనం ఏం చేయాలి? మన శక్తి, మన సామర్థ్యం వల్ల అది అవ్వదు. మరి ఎవరి వల్ల అవుతుంది? దేవుని వాక్యం అంటున్నాడు, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికిస్తాడు. బీదలను ఎవరినైతే కటాక్షం చూపిస్తున్నారో వాళ్ళను దేవుడు తప్పిస్తాడు. ఆపత్కాలంలో వాళ్ళని తప్పిస్తాడు. తప్పించటం మాత్రమే కాదు, వాళ్ళని దేవుడు కాపాడుతాడు. వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు కాపాడుతాడు. కాపాడటం మాత్రమే కాదు, వాళ్ళని బ్రతికిస్తాడు. అంతేకాదు, భూమి మీద వాడు ధన్యుడవుతాడు. ఎక్కడో పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చే దీవెన గురించి మాట్లాడటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, భూమి మీదే దేవుడు నిన్ను ధన్యుణ్ణి చేస్తాడు. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. అంటే వాళ్ళ శత్రువులు ఎట్టి పరిస్థితుల్లో వాడి మీద గెలవలేరు. 3వ వచనంలో అంటున్నాడు, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు అని అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప దీవెనలో చూడండి. ఒక మనిషి ఎదుటి వాళ్లకు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే, ముఖ్యంగా తమ గుప్పెళ్ళు విప్పి ఇచ్చేటువంటి వాడిగా ఉన్నట్లయితే, మనం ఇచ్చి ఎవరికో మేలు చేయట్లా, ఒక రకంగా ఇచ్చి మనం మనకే మేలు చేసుకుంటున్నాం, మనం మనకే దీవెన తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు లోకం అట్లా అనుకోదు. ఒకప్పుడుతో మీరు పోలిస్తే రోజు రోజుకి ఎదుటి వాళ్లకు సహాయం చేయటం, దాన ధర్మాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? కోనసీమలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ ఏరియాలో బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి ఎక్కువ సాయం చేస్తారు. అంతేనా? చేస్తారా చేయరా? ఏంటి అసలు ఇలాంటి మాటలు ఎవరికి వినపడవు. చేస్తామో చేయము, ఎట్లా చేస్తాం? మనము ముఖ్యంగా దాన ధర్మాలు అనేటువంటివి ఇప్పటికి కూడా దాన ధర్మాలు జరిగేటువంటి ఏకైక స్థలాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఏ మతమైనా కావచ్చు, ప్రార్థనా మందిరాల దగ్గర మాత్రం అడుక్కునే వాళ్ళు కనబడుతున్నారు. ఇవాళ రేపు ఇళ్ళకి కూడా రావట్లేదు. ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఆ సద్దన్నానికి కూడా ఎవరు రావట్లేదు. ఫ్రిడ్జ్లు వచ్చాక సద్దన్నాలన్నీ వాళ్ళే పెట్టుకొని వాళ్ళే తింటున్నారు. అడుక్కునే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక స్థలం ఏమిటి అంటే
ప్రార్థనా మందిరాలు, అది ఏ మతమైనా కావచ్చు, ప్రార్థనా మందిరాల దగ్గర మాత్రము ఇంకా ఎదుటి వాళ్ళకు సాయం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. బైబిల్లో కూడా మీరు గమనించండి, బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదివేటప్పుడు క్రీస్తు ప్రభు కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి సహాయాన్ని గురించి, దాన ధర్మాల గురించి ఆయన మాట్లాడా అంటే అవును, మన ప్రభు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఉదాహరణకు మీరు కనుక గమనించినట్లయితే మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభువు చేసినటువంటి బోధల్లో కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి. 6వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ తెలియజేస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మీరు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? 1వ వచనంలో మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఏ నీతి కార్యం గురించి మాట్లాడుతున్నాడు? ఏమిటా నీతి కార్యం? ఏ నీతి కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఒక ఆయన అంటున్నాడు, నీతి అంటే క్రీస్తు ద్వారా మనం నీతిమంతులం అయ్యాం, ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులం అయ్యాం. అవును, నిజమే, క్రొత్త నిబంధన చెప్తుంది క్రీస్తు ద్వారా నీతిమంతులం అయ్యాం. ఆ నీతి గురించి 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడా? కింది వచనాల్లో దేని గురించి మాట్లాడుతున్నాడు? 2వ వచనం మనం గమనించినప్పుడు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేశ్యదారులు సమాజ మందిరములో వీధుల్లో చేయులాగా నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభు దాన ధర్మాల గురించి మాట్లాడా అంటే అవును, మాట్లాడాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం అని అంటూ ఉంటాం కదా, కొండ మీద ప్రసంగంలో దాన ధర్మాలకు చోటు ఉంది. ఆ ప్రసంగంలో క్రీస్తు ప్రభు సాక్షాత్తు తానే దాన ధర్మాల గురించి మాట్లాడాడు. ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పాడు, ఎలా చేయకూడదో చెప్పాడు. అంటే ఇంతకీ మనల్ని ధర్మం చేయమనా వద్దనా? ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పాడంటే దాని అర్థం ఏంటి? మనం ధర్మం చేయాలి. ఎలా చేయాలని చెప్పాడు? 2వ వచనంలో ఎలా చేయకూడదో చెప్పాడు. ఎలా చేయొద్దని అన్నాడు? ఎదుటివారికి నువ్వు ధర్మం చేసేటప్పుడు సంత వీధుల్లో బోర్లు ఊదించుకొని నువ్వు చేయొద్దు, మనుషులు కనబడాలని చేయొద్దు. 3వ వచనంలో అంటున్నాడు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయింది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెనో, అట్లయితే రహస్యం ముందు చూసి నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చను. నువ్వు చేసేది ఎలా చేయాలంటే వాస్తవంగా ఒకసారి ఒక ఆయన అడిగాడు, సార్ కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకుండా సాధ్యమైతే? 2 చేతులు నాలోనే ఉన్నాయిగా, నా బ్రెయిన్ ఉంది, ఈ చేతికి చేసేది ఈ చేతికి తెలియదా? నాకైనా 2 బ్రెయిన్లు ఉన్నాయా? పోనీ పక్క వాళ్ళకి తెలియొద్దంటే అర్థం ఉంది, ఈ చేతితో చేసేది ఈ చేతికి చేయొద్దంటే దాని అర్థం ఏంటి? నేను అడిగాను, నువ్వు లిటరల్గా తీసుకున్నావా దాన్ని అని. లిటరల్గా తీసుకుంటే అది అవ్వదు. లిటరల్గా తీసుకుంటే నువ్వు అన్నట్టు 2 చేతులు నీలోనే ఉన్నాయి. అది ఏమిటి అంటే నువ్వు లిటరల్గా కాదు, అంటే నీ ధర్మం అనేటువంటిది ఎవరికీ తెలియకుండా అంత గోప్యంగా ఉండాలి అని దాని అర్థం. అంతేగాని లిటరల్గా నీ ఈ చేతితో చేసేది ఈ చేతికి తెలియకుండా ఉండదు. నువ్వు అన్నది కరెక్టే. నీ బ్రెయిన్ అనేటువంటిది ఒకటే ఉంది, నీ హ్యూమన్ బ్రెయిన్. నీ బ్రెయిన్కి ఈ చేతికి తెలిసినప్పుడు ఈ చేతికి తెలుసు, ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలుసు. కాబట్టి ఇది ఏమిటి అంటే నువ్వు అంత గోప్యంగా చేయాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే మనం గమనించినప్పుడు మనము క్రొత్త నిబంధనలో చదివేటప్పుడు ఈ దాన ధర్మాలు అనేటువంటివి ఇప్పుడు కాదు, మీరు పాత నిబంధన కాలంలోనే, పాత నిబంధనలో యెరూషలేములో దేవాలయం ఉండేది కదా, యెరూషలేము దేవాలయం దగ్గర ఉండేటువంటి పరిస్థితి కూడా ఎలా ఉండేది అనేటువంటిది మనకు చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి అపోస్తుల కార్యగ్రంథాలు మీరు కనుక గమనించినట్లయితే అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 1వ వచనం ఈ రీతిగా ప్రారంభమవుతుంది. ప్రారంభమవుతూ పగలు 3 గంటలకు అని ప్రారంభించాడు రచయిత. పగలు 3 గంటలకు అని చెప్పేసి అన్నాడు. ఇది మీరు గమనించినట్లయితే మీకు ఆంగ్లంలో అయితే కొన్ని తర్జుమాల్లో అయితే ఏమని ఉంటుందంటే ద 9th hour అని చెప్పేసి ఉంటుంది. ద 9th hour, దాన్ని తెలుగులో పగలు 3 గంటలు అని అన్నాడు. వాస్తవంగా మీరు గమనించినప్పుడు ఇక్కడ ఒక లెక్క నేను చెప్పి వెళ్ళిపోతాం ముందుకి, అంటే కొంతమంది కొరకు. 9th hour అంటే ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఆయన ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ ప్యారలల్ బైబిల్ పెట్టుకొని 9th hour అన్నాడు, ఇక్కడ 3వ గంటనే అన్నాడని. అంటే 9th hour అనేటువంటిది ఎట్లా అంటే గడియల లెక్క వాళ్ళకు ఉండేది. వాళ్ళు పగలు అంటే రాత్రి గడియలు పగలు గడియలు అని విడగొట్టేవాళ్ళు. ఈ గడియల లెక్క ఎట్లా ఉండేదంటే రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు,
ఒక గడియ, 9 నుంచి 12 గంటల వరకు 3 గంటలు రెండో గడియ, 3 నుంచి 12 మూడో గడియ, మళ్ళీ 12 నుంచి 3 గంటలు, అలాగా ప్రతి 3 గంటలకు కూడా ఒక గడియ ఉండేది. ఇప్పుడు మీరు ఉదయం కనుక చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి గడియలు స్టార్ట్ అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయింది, 6 నుంచి 12 6 గంటలు, 12 నుంచి 3 9 గంటలు. అంటే ఇవి పగల గడియలు లెక్కలు అన్నమాట. కాబట్టి ఆంగ్ల బైబిల్లో ఏం చేశాడంటే గడియల లెక్క ఒరిజినల్ ఏదైతే ఉందో అందులో ఉన్నట్లుగా రాసేసాడు. మనకు తెలుగులో అసలు ఈ తలపోటంతా కూడా లేకుండా 9వ గడియ అంటే పగలు 3 గంటలు కాబట్టి నేరుగా పగలు 3 గంటలకు అని రాసేసాడు. కాబట్టి అక్కడున్నది ఇక్కడున్నది ఒకటే. పగలు 3 గంటలకు ఏం జరుగుతుందంటే 3 గంటలకు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ప్రార్థనా కాలమున ఇంకొక విషయం ఏం చెప్పేస్తాడు. అక్కడ ఏం జరుగుతాయట, ప్రార్థనలో జరిగేటువంటి టైం అది. ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏ దేవాలయమో, ఏ గుమ్మమో, ఏ మెట్లు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు పరిశీలన చేయండి. యెరూషలేము దేవాలయం, ఇంకా అప్పటికి క్రీస్తు ప్రభు మరణించలేదు శిలువ మీద, పాత నిబంధన ఇంకా కొట్టివేయలేదు. అప్పుడు పాత నిబంధన ఇంకా కొట్టివేయనప్పుడు యెరూషలేములో దేవాలయమే ఉంది. క్రీస్తు ప్రభు ఇప్పుడు మరణించాడు, పాత నిబంధన కొట్టివేశాడు. కొట్టివేసిన తరువాత క్రొత్త నిబంధన 2వ అధ్యాయం నుంచి అమల్లోకి వచ్చింది, ప్రకటించబడుతూ ఉంది. కానీ ఇంకా అక్కడ ఉన్న యూదులందరికీ కూడా క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది, పాత నిబంధన కొట్టివేయబడిందని ఇంకా తెలియలేదు. 2వ అధ్యాయంలో పెంతుకోస్తు దినమున దాదాపు 3000 మంది మారారు, ఇంకా అంతా కూడా మారలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలో ప్రార్థనలు అవి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఏమైందంటే వాళ్ళు ఆ ప్రార్థనా సమయమున ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమవుతుందంటే ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా ఒకసారి ఒక ఆయన అడిగాడు, అవును వీళ్ళు ఆల్రెడీ మారిపోయారు కదా, అపోస్తులు కదా, ఇంక వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు? పాత నిబంధన ప్రకారం ఆచరించటానిక ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఏం జరుగుతుంది అక్కడ? 2వ వచనము, పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెనో, వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షము అడుగుటకు కొందరు ప్రతిదినమున వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పుట్టుకతో కుంటివాడైన ఒక మనిషి రోజు ఏం చేసేవాళ్ళంటే ఆయన మనుషులు, ఆయన నడవలేనివాడు, మోసుకొని వచ్చి ఆ దేవాలయపు గుమ్మం దగ్గర ఆయన దించేవాళ్ళు. ఈ గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళని ఆయన ఏం చేసేవాడంటే భిక్షం అడుక్కుంటూ ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఈ ప్రార్థనా కాలమున 3 గంటలకి పేతురు యోహాను లోపలికి వెళ్తూ ఉన్నారు. లోపలికి వెళ్తూ ఉన్నటువంటి కాలంలో ఏమైందంటే ఈయన వాళ్ళను కూడా అడిగాడు. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా, అంటే భిక్షం అడగటం అనేటువంటిది ఎక్కడుండేది? యెరూషలేములో దేవాలయం దగ్గర కూడా ఈరోజు మన ఊర్లలో గుడుల దగ్గర ఎట్లయితే ఉండేదో అలాగ అక్కడ కూడా ఉండేది. మరి ఇచ్చేవాళ్ళ ఇవి లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదా? ప్రజలు ఎట్లా ఉండేవాళ్ళు? ఇచ్చేవాళ్ళ కాదా? ఎక్కడ ఇవ్వనోళ్ళు కూడా ఏం చేస్తారంటే గుడికి వచ్చేటప్పుడు మాత్రం ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా హిందూ దేవాలయాల దగ్గర మరి అడుక్కునే వాళ్ళు కనబడతారు, కానీ చర్చిల దగ్గర కనబడరు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే చర్చిలో వాళ్ళు ఎవరా ఏంటని. అంటే నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయటం లేదు, మరి వాళ్ళకేమనిపిస్తుందో. హిందూ గుళ్ళ దగ్గర కనబడినప్పుడు మా చర్చిల దగ్గర ఎందుకు కనబడరని అడుగుదాం అనుకుంటా అప్పుడప్పుడు. ఎందుకులే అంటే వాళ్ళు చెప్పాలిగా, మీ చర్చిల దగ్గర కనబడిన అనవసరంలే, ఇస్తారో ఎవరో. నేను ఇందాక చెప్పానుగా, దేవుడి కొరకంటే ఎంతైనా ఇస్తారు, కానీ ఎందుకనో పాపం ఈ బీదలు, విధవరాండ్రు, అనాథలు, దిక్కులేని వాళ్ళు, ఇలాగా ఉన్నటువంటి వాళ్ళని కరుణించేటువంటి పరిస్థితి సొసైటీలో లేదు, సమాజంలో. కానీ పాత నిబంధన కాలంలో, ఇంకా క్రొత్త నిబంధన క్రీస్తు ప్రేమలోకి రాలేదు. రాకముందే వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం నేర్పించాడు, నువ్వు దేవునికి ఇవ్వు, అలాగనే నీ సమాజంలో ఉన్నటువంటి నీ తోటి వారికి కూడా నువ్వు సహాయం చేయి. బీదలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు నువ్వు చేయి జాపు, బీదలను నువ్వు కటాక్షించు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయి. వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేస్తే నిన్ను గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. ఇక్కడ మీరు ఇజ్రాయేల్ సమాజంలో కనుక చూసినట్లయితే అటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు పేతురు యోహాను లోపలికి వెళ్తూ ఉంటే ఆయన అందరి దగ్గర భిక్షం అడిగినట్లుగా వీళ్ళ దగ్గర అడిగాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు,
పాపం సేవకులు కదండి, మనకులాగా ఏమి లేవు జేబులో అని. మీరు నమ్ముతారో నమ్మరో కానీ సేవకుల పరిస్థితి ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి వాళ్ళు సేవకు బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా ఏమి ఉండవు, కానీ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళాలి దేవుని పనికి. వెళ్తే ఒక్కొక్కసారి మార్గ మధ్యంలో అక్కడ ఇక్కడ ఎక్కడో ఏదో కానుకొస్తుంది, దాంతో అలా పెట్రోల్ పోసుకోవటమో, అలా వెళ్ళిపోవటమో, అలా ఇల్లు గడిచిపోవటమో అలా జరుగుతూ ఉంటాయి. పెద్దగా ఏమీ ఉండవు. అంటే నేను ఒక సగటు సేవకుని గురించి మాట్లాడుతున్నా, పెద్ద పెద్ద కోటీశ్వర్ల గురించి కాదు. ఒక సగటు, దాదాపుగా ఒక సగటు సేవకులు ఎక్కడా కూడా వెనకేసే పరిస్థితులు ఏమి ఉండవు. ఎందుకంటే మేము సేవకులం కాబట్టి మాకు తెలుసు. ఎప్పుడు సేవకులను అడుగుతూ ఉంటాం, ఎట్లా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అని చెప్పేసి. ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే వెనకేసే అంత లేదు, అట్లని ఇబ్బంది ఏమీ లేదు, దేవుని దయ వల్ల అట్లా జరుగుతూ ఉన్నాయి, అట్లా జరిగిపోతూ ఉంటాయి. ఈ పేతురు యోహానుల పరిస్థితి కూడా ఏమైందంటే 4వ వచనమో ఇక్కడ చెప్తున్నాడు, పేతురును యోహానును వానిని తేరి చూచి అడిగాడు కదా వాళ్ళని అడిగేసరికి పేతురు యోహాను ఇలాగ చూశారు ఆయన్ని. ఏంటి మనల్ని అడుగుతున్నాడు? సరే అడుగుతున్నాడు, తేరి చూచి మా తట్టు చూడమనిరి. మా తట్టు చూడు అంటే ఆయన అంతటా ఏమైనా దొరుకునేమో అనుకుని అటువైపు చూశాడు. కానీ వాళ్ళు ఏమీ లేనటువంటి స్థితిలో కూడా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. ఇక్కడ పేతురు అంటూ ఉంటాడు, పీటర్ సెడ్ ఐ హ్యావ్ నో సిల్వర్ అండ్ గోల్డ్, ఐ హ్యావ్ నో సిల్వర్ అండ్ గోల్డ్, నీకు ఇచ్చే అంత వెండి బంగారం లేదు, బట్ వాట్ ఐ డు హ్యావ్ ఐ గివ్ టు యూ, నాకేమైతే ఉందో అదే నీకు ఇస్తాను. వాట్ ఐ డు హ్యావ్, నాకేముందో ఐ గివ్ టు యూ. నిన్నేదో లేని వెండి బంగారం ఇవ్వమంటం లేదు, నీకు ఏముందో అదే ఇవ్వు, నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఇవ్వమని చెప్తున్నాడు. నీకు ఏముందో నీకు ఉన్నదానిలోనే నువ్వు ఇవ్వు. ఒక్కోసారి కొంతమంది అంటారు మా దగ్గర ఏముందండి అని. ఉన్నదానిలోనే ఇవ్వు. ఏముంది అనుకుంటే బీద విధవరాల దగ్గర ఏముంది? 2 కాసులు. నిజంగా ఆ కాసు అనేటువంటిది చాలా చాలా లీస్ట్ అమౌంట్ ఇజ్రాయేలుల్లో. ఇంకా మన భాషలో చెప్పాలంటే పైసలు లాంటిది. కానీ ఆమె ఇచ్చిన 2 కాసులు ఒకవేళ ఇజ్రాయేలు సమాజంలో తక్కువ అమౌంట్ ఏమో కానీ క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్న వారందరిలో ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఎందుకంటే ఆమెకున్నదే ఇచ్చింది. దేవుడు కూడా ఏమి ఎదురు చూస్తున్నాడంటే మన దగ్గర వేలు ఇస్తున్నారా, లక్షలు ఇస్తున్నారా, కోట్లు ఇస్తున్నారా కాదు, మనం ఉన్న పరిస్థితిలో మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం ఇచ్చే మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమె దేవునికి ఇవ్వటం మాత్రమే కాదు, మనం ఇందాక మాసిదోనియా సంఘాల గురించి కనుక చూసినట్లయితే వాళ్ళు నిరుపేదలైనా సరే, అంటే బీదరికం కంటే కూడా దీనమైనటువంటి స్థితిలో ఉండి కూడా వారు ధారాళంగా ఇచ్చారు. తమ సామర్థ్యం కంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇచ్చేటువంటి విషయం ఒకటి, దేవునికి ఇవ్వటం. ఆ విషయం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవునికి ఇస్తే మాత్రమే సరిపోదు, మనం ఎదుటి వాళ్ళు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు, బీదలైనటువంటి వాళ్ళు, దిక్కులేనటువంటి వాళ్ళు, వీళ్ళకి సహాయం చేసేది కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకు నేను నేర్చుకోవాలి అంటే దేవుడు ఇటువంటి వాళ్ళనే దీవిస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం గమనించేటప్పుడు ఇక్కడ కాదు, మనము అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయం చదివేటప్పుడు ఇక్కడ ఒక మనిషిని గురించి మనం చదువుతూ ఉంటాం. వెంటనే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం అనగానే మీకు గుర్తొచ్చేటువంటి మనిషి ఎవరు? కొర్నేలియస్. చెప్తూ ఉంటాడు, ఎట్ సిజారియా దేర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్ కొర్నేలియస్. కొర్నేలి అనేటువంటి ఒక మనిషి ఉన్నాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. ఒకసారి ఇవి చదివేటప్పుడు కొంత ఆశ్చర్యమో, కొంత సంతోషమో, ఈలోపు కొంత బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కొర్నేలి ఇంకా రక్షణలోకి రాలేదు. ఆ తర్వాత పేతురు వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత కానీ రక్షణలోనికి వస్తాడు. అప్పటికి ఇంకా ఆయన రక్షణలోనికి రాలేదు, క్రొత్త నిబంధన ఆయనకి ఇంకా తెలియలేదు. కానీ ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే 10వ వచనంలో చెప్తూ ఉంటాడు, కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆయన 2 పనులు చేస్తున్నాడు ఇక్కడ. ఏమేం పనులు? ఒకటి, దేవుని యందు భయభక్తులు, కుటుంబం అంతటితో కూడా కలిసి. 2, ప్రజలకు బహుధర్మము చేయువాడు. మీరు కనుక గమనించినట్లయితే ఏ భక్తి పరుణ్ణైనా కూడా మీరు తీసుకోండి,
వాళ్ళ భక్తి జీవితంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి దేవునితో వారికి ఉన్న రిలేషను, రెండు సాటి మనిషితో వారికి ఉండేటువంటి రిలేషన్. దేవునితో వారికి ఉండే రిలేషన్ మాత్రమే బాగుంటే, అంటే దేవునికి నువ్వు ఇచ్చేటువంటి విషయము వీటిలో మాత్రమే బాగుంటే అది సరిపోతుందంటే సరిపోదు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, దేవుడు తనకివ్వమని కోరాడు, అదే సందర్భంలో నువ్వు బీదలను కూడా కటాక్షించాలి, నువ్వు వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి. ఈయన ఇంకా క్రొత్త నిబంధనే తెలియలేదు, క్రీస్తు ప్రేమ అనేటువంటిది ఈయనకు తెలియలేదు, కానీ తెలియనటువంటి స్థితిలో కూడా ఎలా ఉన్నాడేనా? ఇక్కడ క్రింది వచనాలు మనం చదివేటప్పుడు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. బహుధర్మము, ధర్మం అనేటువంటి మాట కాదు, బహుధర్మము. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే గేవ్ ఆర్మ్స్ జనరస్లీ టు ద పీపుల్, జనరస్లీ టు ద పీపుల్. నిజంగా ఈ జనరస్లీ టు ద పీపుల్, ఆర్మ్స్ జనరస్లీ టు ద పీపుల్, ఈ మాట మనకు అర్థం అవ్వాలి అంటే ఒక్కోసారి తెలుగులో అంటూ ఉంటారు. అంటే కొంతమంది దాతలను గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దానం చేసేటువంటి వాళ్ళ గుణాన్ని గురించి చెప్పేటప్పుడు వాళ్ళ చేతిలో ఎముకుండదండి అంటారు. ఇటువైపు అలాంటి మాట అంటారా? చేతిలో ఎముకుండదు అని అంటారు. తెలియదు, ఎముకలేని చేతులు ఉంటాయని అడక్కండి. అంటే ఎముక ఉండదు అంటే ఎముకలేని చేతులని కాదు, అంటే దాని అర్థం ఏమిటంటే అలా ఇచ్చేస్తారు అసలు. అంటే ఆ చెయ్యి అలా బిగపట్టే చెయ్యి కాదు, ఎముకలేని చెయ్యి అంటే దాని అర్థం ఏంటంటే అలాగా ఆ విడుపు అనేటువంటిది ఉంటుంది, అలా పట్టుకోరు, అలా ఇచ్చేస్తారు అంతే. అంటే ఆ దాతృత్వాన్ని గురించి మాట్లాడేది. అప్పుడప్పుడు నాకు ఈ కొర్నేలి గురించి చదివేటప్పుడు ఈ ఎముకలేని చెయ్యే గుర్తొస్తుంది. పట్టు విడుపు అంటే, పట్టు విడుపు అంటే పట్టుకునే దగ్గర పట్టుకోవటం, విడిచే దగ్గర విడిచిపెట్టడం కాదు, విడిచిపెట్టడం దేవునికి. అంటే బిగబట్టడం అని అంటారు కదా, కొంతమంది వాళ్ళకి ఏమొచ్చినా కనీసం ఎదుటి వాళ్ళది వాళ్ళ దగ్గరికి ఇచ్చినా కానీ వాళ్ళు ఇవ్వరు, దాన్ని బిగబట్టేస్తారు. కానీ కొర్నేలి అనేటువంటి మనిషిని గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన బహుధర్మం చేసేటువంటి చేయొచ్చు, బహుధర్మము చేయొచ్చు ప్రజలకు, ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని గురించి చెప్తున్నాడంటే, ఆ తరువాత మీరు గమనించినట్లయితే 3వ వచనము, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 4వ వచనము, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, బాగా గమనించండి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. ఏమేం చేరినాడు దేవుని దగ్గరికి? ఏమేం చేరుతున్నాయి దేవుని దగ్గరికి? నీ ప్రార్థనలు చేరుతున్నాయి. యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ఆర్మ్స్, యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ఆర్మ్స్ హ్యావ్ అసెండెడ్ యాజ్ ఎ మెమోరియల్ బిఫోర్ గాడ్, యాజ్ ఎ మెమోరియల్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గరకు జ్ఞాపకార్థంగా వస్తూ ఉన్నాయి. నీ ప్రార్థనలు వస్తున్నాయి, నీ ధర్మకార్యాలు కూడా వస్తున్నాయి. నిజంగా ఈ మాట వినేటప్పుడు ఇంతవరకు మన ఏమేమి వెళ్ళుంటాయి? ఏమైనా చేస్తే కదా వెళ్ళటానికి. ప్రార్థనలు అయితే గట్టిగా చేస్తుంటాం, అది కూడా కొందరి విషయంలో బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి వెళ్తాయి. మీరు చూసే సీరియళ్ళని దేవుని దగ్గరికి అనవసరం. ఈ గుప్పిడంత మనసు, కార్తీక దీపం అయిపోయింది కదా అనుకునేసరికి మళ్ళీ ఏదో మొదలవుతూ ఉంటుంది వాటిని రీప్లేస్ చేయడానికి. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నా అంటే, గుప్పిడంత మనసు మీకు ఎలా తెలుసు అంటారేమో. న్యూస్ చూద్దామని ఏ రోజు చూసినా కానీ గుప్పిడంత మనసులో ఏం జరుగుతుందో రాస్తాడు, అదో పెద్ద న్యూస్. మరి దాన్ని చదివిన తర్వాత అర్థమైంది, అంటే దీనికి ఇంత క్రేజ్ ఉందా అని. ఒకళ్ళు అంటున్నారు, మీకేం తెలుసండి, మీరు సేవకులు అవన్నీ చెప్పకూడదులే అంటున్నాడు. అంటే జనాల్లో ఉండేటువంటిది ఇవన్నీ దేవుని దగ్గర అనవసరమైన కార్యాలు, దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా చేరేటువంటివి మన ప్రార్థనలు చేరుతూ ఉన్నాయి, మన ధర్మకార్యాలు చేరుతూ ఉన్నాయి. నువ్వు ఎదుటివానికి ఎంత ధర్మం చేస్తున్నావు అనేటువంటిది జ్ఞాపకార్థంగా దేవుని దగ్గరికి చేరుతూ ఉంది. అంటే దేవుడు దాన్ని ఎప్పుడు మర్చిపోడు, ఆయన గుర్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే బీదలను గురించి కటాక్షిస్తావో, ఆలోచన చేస్తావో, నువ్వు దాన ధర్మాలు చేస్తావో, నీ ధర్మకార్యాలన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. దేవుడు వాటిని నమోదు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మనకు సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని అంటాడు. అంటే నువ్వు వాళ్ళకి ఏమైనా చేస్తే నువ్వు దేవునికి చేసినట్లే, వాళ్ళకి నీళ్ళు ఇస్తే దేవునికి ఇచ్చినట్లే, వాళ్ళకి భోజనం పెడితే దేవునికి పెట్టినట్లే, నువ్వు వాళ్ళకి ఏం చేసినా కానీ దేవునికి ఇచ్చినట్లే. అప్పు అంటే నువ్వేమిచ్చావో వెనక్కి తిరిగి వస్తుంది. నువ్వు అనుకుంటావు బీదోడికి ఇచ్చా నాకేం వస్తుందని. నువ్వు బీదోడికి ఇచ్చిన ఏదైనా సరే నువ్వు దేవునికి ఇచ్చావో అది ఆయన తిరిగిస్తాడు. ఆయన ఎప్పుడు ఉంచుకోడు.
ఇంకా చెప్పాలంటే మనం డబ్బున్న వాళ్ళని చూసి వీళ్ళకి ఇస్తే వచ్చిద్దని అనుకుంటాం, వాళ్ళకి ఇచ్చింది రాదేమో, కానీ నువ్వు బీదలకు ఎప్పుడు ఇచ్చినా ఎంత ఇచ్చినా మరలా అది దేవుని దగ్గర నుంచి నీకు తిరిగి వస్తుంది. ఇక్కడ అదే ఆ దూత వచ్చి చెప్పినటువంటి విషయం. నిజంగా అది గుర్తు చేయటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అదే సందర్భంలో చాలా సంతోషంగా కూడా ఉంటుంది. రెండోది, ఆయన ఇంకా క్రొత్త నిబంధన తెలుసుకోకుండా, క్రైస్తవుడు కాకుండానే ఇన్ని ధర్మకార్యాలు చేశాడే. క్రొత్త నిబంధన తెలుసుకొని క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి మనం ఎలా చేయాలి అసలు? అబ్బో, మీ ధర్మకార్యాలు రాసి రాసి పుస్తకాలన్నీ నిండిపోయినాయి అని కదా చెప్పాలి దూతలు. అన్ని ధర్మకార్యాలు చేస్తుండాలి అసలు మనం, అంతే కదా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నారు కదా, కనీసం మనం మన కుటుంబం కొరకు ఎన్నో చేస్తూ ఉంటాం, కనీసం మనం మన సమాజం కొరకు, మన ఊరు కొరకు ఏదన్నా చేయాలి. ఒకటన్నా చేయాలి, రెండన్నా చేయాలి, ఏమన్నా చేయాలి. మన ఊరు కొరకు ఏదో ఒకటి మనం మంచి చేయాలి. ఈ ఆలోచన లోకంలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. మరి మనకేముంది? మనం ఏం మేలు చేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళకి? ఈయన ధర్మకార్యాలు, ఈయన ప్రార్థనలు చేరినాయి కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు రక్షణ ఇవ్వటానికి దేవుడు సంకల్పించాడు. నువ్వు ఇక్కడి నుంచి యొప్పే అనేటువంటి ఆ ఊరికి పంపు, అక్కడ పేతురు అనేటువంటి ఒక మారు పేరు కలిగినటువంటి సీమోన్ అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో, ఆయన నీ దగ్గరకు వస్తాడు, నువ్వు రక్షణ పొందటానికి ఏం మాటలు అవసరమో ఆయన నీతో చెప్తాడు అని చెప్పేసి అన్నాడు. నిజంగా వీటిని మనం గమనించేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము దేవాలయం దగ్గర ఆ భిక్షగాలు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసేటప్పుడు, అక్కడ అందరూ కూడా దానం ఇచ్చుకుంటూ వెళ్ళేటప్పుడు, నిజంగా అక్కడికి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళే వాళ్ళే అట్లా దాన ధర్మాలు చేస్తే చర్చికి వచ్చేటువంటి మనం ఎట్లా చేయాలి? క్రైస్తవులు మనం ఎట్లా చేయాలి? ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, రాకపోయినా కానీ అడుక్కునే వాళ్ళందరినీ మా చర్చి దగ్గర కూడా కూర్చోండి అని పిలుచుకొచ్చి అక్కడ కూర్చోబెట్టించి వాళ్ళకి ఏదన్నా చేపించాలి. కనీసం మైక్లో చెప్పన్న, అమ్మ దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు ఏదో కొంత ఇచ్చేళ్ళండి, వాళ్ళు కూర్చున్నారు, ఊరికినే వెళ్ళకండి, మన పరువు పోయిద్ది, చర్చిలో పరువు పోయిద్ది. ఒకసారి ఒకళ్ళు అనుకుంటూ ఉన్నారు, దేవా హిందూ గుడుల దగ్గర కూర్చుంటే వచ్చిద్దంటే చర్చిల దగ్గర కూర్చుంటే పెద్దగా రాదంట. మీరు చూడండి, ఎక్కడా కూడా ఊర్లలో చర్చిల దగ్గర కూర్చోగా నేను చూడలేదు. అయితే క్రిస్టమస్ అప్పుడు కూర్చుంటారు. ఎప్పుడు రానోళ్ళు కూడా ఆ రోజు వస్తారు కదా, ఆ రోజు వస్తారు కాబట్టి ఆ రోజు మాత్రం వేస్తూ ఉంటారు. అంతేగాని ఆదివారాలు వేయరని వాళ్ళకి కూడా తెలిసేమో, దేవుడికి వేయట్లేదు మనకేం వేస్తారని. అక్కడే చిల్లర వేస్తున్నారు, మనకు ఆ చిల్లర కూడా రాదని అనుకుంటారేమో. ఈ సేవకులు మరి బయట ఏం చెప్పరు, అక్కడే చిల్లర వేస్తారని అనుకోవటానికి. అయినా కానీ వాళ్ళకి ఎట్లనో బయట తెలుస్తుంది, అక్కడే ఏమి రావట్లేదంట, సేవకులే కష్టపడుతున్నారు, మనకేం వస్తుంది అని. కానీ మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇచ్చేటువంటి విషయం ఇంకా మనం గమనించినట్లయితే ఇచ్చేటువంటి విషయంలో మనం బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, బాగా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇందాక చెప్పాను కదా, ఎముక లేనటువంటి చెయ్యి, అలాంటి పేరు మనం తెచ్చుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళకి ధారాళంగా ఇచ్చేటువంటి ఆ మనసు మనకు రావాలి. అది మనం చెప్పుకోవటం కాదు, ఎదుటి వాళ్ళని మనల గురించి చెప్పాలి. పలానా సహోదరుడు, పలానా సహోదరి నిజంగా ఎవరు అవసరమన్నా సాయం చేస్తారండి అనేటువంటి మాట చెప్పగలగాలి. మనము బైబిల్లో కూడా గమనించేటప్పుడు అటువంటి ఒక అవసరతను గురించి తెలియజేస్తూ ఉంటాడు. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయని వానికి, దాన్ని ఏమన్నాడు? మేలైనది చెయ్యనెరిగి అలాగ చేయకపోతే పాపం కలుగును. అంటే మనల్ని చేయమన్నాడా వద్దన్నాడా? చెయ్యాలి, 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 మేలు చేయాలి. మేలు చేయటం మన చేతనైతే, మేలు చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉంటే చెయ్యకుండా దాన్ని ఎప్పుడు కూడా కాదనకూడదు. ఒకవేళ మనం మేలు చేస్తే, బీదల గురించి ఆలోచన చేస్తే, వాళ్ళకి ఏదన్నా ఇస్తే అది వాళ్ళకి ఇవ్వటం కాదు కానీ మనం మనకిచ్చుకోవటమే. ఎందుకంటే బీదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడు. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు దేవుడు తనకిమ్మన్నటువంటి విషయం మాత్రమే కాదు, మనము మన సమాజాన్ని కూడా అభివృద్ధి చేయవలసినటువంటి, ఇంకా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలి అంటే, బీదలైతే, అనాథలైతే, దిక్కులేని వారు, విధవరాండు, మీరు బైబిల్లో చూసినప్పుడు వీరందరిని గురించి దేవుడు చాలా అక్కర కలిగి ఉన్నాడు. వీళ్ళందరి బాధ్యత దేవుడు ఎవరికి పెట్టాడంటే మనకు అప్పగించాడు. అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. మరి నా దగ్గరే లేవు కదా అని అంటాం. పేతురు యోహాన్ని ఆ భిక్షకుడు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, వెండి బంగారాలు మా దగ్గర లేదు కానీ మాకున్నదే నీకు ఇచ్చుచున్నాను, నాకు ఏదైతే ఉందో అదే నీకు ఇస్తున్నాను. కాబట్టి మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? బీద విధవరాల దగ్గర 2 కాసులే ఉన్నాయి, అవే ఇచ్చింది. మాసిదోనియాలో ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలై ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏముందో అదే వాళ్ళు ఇచ్చారు. ఈరోజు మనం కూడా ఏమిటి అంటే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం ఇవ్వాలి. దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడో దాన్ని ఇవ్వాలి.
మనం ఇవ్వటం కనుక మొదలు పెడితే, విత్తుకోవటం కనుక మొదలు పెడితే మనం రేపు కోసుకుంటాం, మనం అభివృద్ధి చెందుతాం. ఇచ్చే చేయి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది, దేవుడు పైనే ఉంచుతాడు. మీరు కనుక లోకంలో గమనించినట్లయితే ఇచ్చేటువంటి వాళ్ళని గురించి చాలా గొప్ప విషయాలు బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఒక విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. ఇవ్వటం వల్ల మనకు కలిగేటువంటి గొప్ప మేలు ఏమిటి అంటే, ఇవ్వటం వల్ల మనం చాలా 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 సంతోషిస్తాం. ఈ ప్రపంచంలో ఎందులో కూడా రానటువంటి సంతోషము, జాయ్, అది ఇవ్వటం వల్ల వస్తుంది. దేవునికి మనం ఎంతగా ఇస్తామో, ఎదుటి వాళ్ళకి మనం ఎంతగా సాయం చేస్తామో, మీరు ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయండి, ఎట్లా ఉంటుంది ఆ రోజు? ఎట్లా ఉంటుంది? అనవసరంగా చేశాను అంటే అట్లా బాధపడే వాళ్ళు లేకపోలేదు, చేశాను తప్పలేదు కానీ చేశాను, ఇంకోసారి చేయకూడదు, అట్లా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజంగా మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు ఆ రోజు నిజంగా మనకు చాలా సంతోషం కలుగుతుంది. పడుకుంటే కూడా ఇవాళ ఒక మంచి పని చేసామో, మన జీవితం ఈరోజు ప్రయోజనకరంగా సార్థకంగా ఉంది అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 9వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 9వ అధ్యాయము 7వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ఇచ్చేటువంటి విషయంలో కూడా ఉత్సాహంగా ఇచ్చేటువంటి వాళ్ళను. అంటే ఇవ్వటంలో ఉత్సాహం ఉంటుందా అంటే అవును. ఎట్లా ఉంటుంది? ఇవ్వటంలో ఉత్సాహం ఎలా ఉంటుంది? వాస్తవంగా క్రొత్తలో అయితే అది అట్లా అనిపించదేమో, కానీ మీరు ఇవ్వటానికి కనుక అలవాటు పడితే, అందులో ఉన్నటువంటి మాధుర్యం కనుక తెలుసుకుంటే ఇవ్వటానికి మీరు చాలా సంతోషిస్తారు. మీరు ఇవ్వటానికి అలవాటు పడినటువంటి వాళ్ళని చూడండి. అప్పుడప్పుడు మన సేవకుల మీటింగ్లో కూడా మనం ప్రతి నెల చూస్తాం కదా, ఎంత ఇస్తారు అంటే వెంటనే 500, 500, 500, 1000, 2000 చెప్తూ ఉంటారు కదా. అది మీరు చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక 500 ఇవ్వు బాబు, ఇవ్వు బాబు, ఇవ్వు బాబు, ఇవ్వు బాబు అని మనమేం బతిలాడం. వాళ్ళు ఎట్లా ముందుకు వస్తారు? ఎందుకు అట్లా వస్తున్నారు? ఇవేళకి కూడా మీరు కనుక గమనించినట్లయితే కొంతమంది నమ్మట్లేదు, ఛార్జీలు ఇవ్వకుండా వెళ్తున్నారంటే మీరు బయటకు అంతే చెబుతున్నారు, ఇస్తున్నారులే. లేదండి, ఛార్జీలు ఇవ్వట్లేదు, వెళ్ళి వాళ్ళే ఇచ్చి వస్తున్నారంట అని కొందరు చెప్తుంటే బయటికి అలాగే చెప్తారులే. మన వల్ల వెళ్ళేది అంటున్నాడంట ఒక ఆయన, మన వల్లే వెళ్ళేది, మనం రాను పోను 200 ఇస్తే రావట్లేదు, 300 ఇస్తే రావట్లేదు, 400 ఇస్తే రావట్లేదు, ఊరికి వెళ్తారా అన్నట్టు అంటున్నారట. అంటే ఒక రకంగా ఏంటంటే ఇవ్వటంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం, సంతోషం అలవాటు పడితే ఇక తర్వాత ఇవ్వటానికి సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ఇవ్వటంలో ఉన్నటువంటి మాధుర్యం కనుక తెలిసినట్లయితే ఇవ్వటానికి చాలా సంతోషంగా ముందుకు వస్తూ ఉంటారు. ఎంతవరకు ఇవ్వగలుగుతారు అంటే, మీరు దేవుడిని కనుక చూసినట్లయితే తన కుమారుణ్ణి ఇచ్చేసాడు. ఆయన బాధపడుతూ ఇచ్చుంటాడా? ఒకసారి ఒకరు అడిగారు, దేవుడు కుమారుడిని ఇచ్చినప్పుడు చాలా బాధపడి ఉంటాడా అని. ఖచ్చితంగా చాలా సంతోషంగా ఇచ్చాడు. క్రీస్తు ప్రభు తన ప్రాణం ఇచ్చినప్పుడు బాధపడుతూ ఇచ్చాడా? ఎట్లా ఇచ్చి ఉంటాడు? చాలా సంతోషంగా ఇచ్చి ఉంటాడు. పోనీ చివరిగా ఒక విషయం చెప్తాను. సంతోషంగా ఇచ్చారంటే ప్రాణం ఎట్లండి సంతోషంగా ఇస్తారంటున్నాడు. ఒక విషయం, మీరు మీ పిల్లల కొరకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎట్లా ఖర్చు పెడతారు? ఏడ్చుకుంటూ ఖర్చు పెడతారా? పిల్లలకి ఖర్చు పెట్టేటప్పుడు చూడండి, బట్టలకి 1000 ఖర్చు పెడతారు బ్రహ్మాండంగా. అంతేకాదు, ఇంట్లో టీవీ ఖర్చు పెట్టాలంటే పెద్ద టీవీ 1000 రూపాయలు సంతోషంగా ఖర్చు పెడతారు. కేబుల్ టీవీ కనెక్షను సంతోషంగా ఖర్చు పెడతారు. అంటే మీకు ఏది ఇష్టమో దాన్ని సంతోషంగా చేస్తారు, ఇదని అదని కాదు. అదే మీకు దేవుడంటే ఇష్టమైతే మీరు సంతోషంగా ఇస్తారు. అంతేకాదు, ఒకవేళ బీదలు, అనాథులు, విధవరాండ్రు వీళ్ళని మీరు ఇష్టపడితే, వాళ్ళ అభివృద్ధిని మీరు ఇష్టపడితే సంతోషంగా మీరు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇవ్వటంలో సంతోషం ఉంటుందా అంటే చాలా సంతోషం ఉంటుంది. మీరు ఇవ్వటానికి కనుక అలవాటు పడితే ఆ సంతోషం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే, కొంతమంది ఇచ్చేటప్పుడు నీకేం బాధ లేదా అంటే, నేను దేవునికి ఇచ్చాను, నాకు చాలా సంతోషం. ఉదయం కూడా నేను ఒక మాట చెప్పాను, ఒక బంగారపు గొలుసు ఇచ్చేసినప్పుడు చెప్పినటువంటి మాట మీకు జ్ఞాపకం ఉందా? మీ చెప్పేటప్పుడే మా తల్లి గుర్తు అని చెప్పేసి అన్నారు. తల్లి గుర్తు అంటే మరి మా అమ్మగారి గుర్తు అంటే, ఆ గుర్తు కంటే దేవుని కొరకు ఇస్తున్నాం కదా, ఈ గుర్తు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఇవ్వటంలో కూడా చాలా సంతోషంగా ఇచ్చారు. ఎలా ఇవ్వగలిగారు అంటే అది దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు మనం కూడా దేవుని మీద కనుక మనకు ప్రేమ ఉంటే మనం ఇవ్వటంలో చాలా సంతోషంగా ముందుకు వస్తూ ఉంటాం.
కాబట్టి ఈరోజు మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు దేవునికి ఇవ్వటము, రెండోది బీదలకు మనం ఇవ్వటము. బీదలు, అనాథులు, విధవరాండ్రు, దిక్కులేని వాళ్ళు, ఇదంతా ఈ బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. కాబట్టి నేను దేవునికి మాత్రం ఇస్తే సరిపోతుందంటే సరిపోదు, మనము వీళ్ళందరికీ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. బీదలను కటాక్షించేటువంటి వాళ్ళను మాత్రమే దేవుడు మరలా తిరిగి కటాక్షం చూపిస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళకి తిరిగి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ఆయన రోగ శయ్య మీద నుంచి వాళ్ళని లేపుతూ ఉన్నాడు. వాళ్ళ శత్రువులను ఆయన గెలవనివ్వటం లేదు. అంటే మనల్ని, మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మన శత్రువులు మనల్ని ఎప్పుడు కూడా గెలవలేరు. దేవుడు ఆ గొప్ప కాపుదల మనకి ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు మనము ఇవ్వటం ద్వారా చాలా సంతోషాన్ని పొందుతాం. సంతోషం అనగానే మీకు గుర్తొచ్చేది ఏమిటంటే, దాదాపుగా మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో మీకు చాలా రోగాలు దూరం అయిపోతాయి. రోగాలు సగం దగ్గరకు వచ్చేది ఎప్పుడు అంటే, మీరు దుఃఖము ఎప్పుడైతే బాధ కలిగి ఉంటారో మనిషి ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడైతే సంతోషంగా ఉండగలుగుతామో చాలా ఆరోగ్యంగా ఉంటాం, మన ఆయుష్ కూడా భూమి మీద పెరుగుతాం. ఈరోజు నిజంగా దేవుడు ఒక గొప్ప పరిస్థితిని మనకి ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఏదో ఒకటి చేయాలి, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, మన చుట్టూ ఉన్నటువంటి మన సమాజం కొరకు ఏదో ఒకటి చేయాలి. అలా చేసేటువంటి దాన ధర్మాలు దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా చేరుతూ ఉన్నాయి. నిజంగా పాత నిబంధన తెలిసిన వాళ్ళే అంత బాగా చేస్తే, క్రీస్తు ప్రేమ తెలిసిన వాళ్ళు, ప్రాణాన్నే ఇచ్చినటువంటి ప్రభువుని గురించి తెలిసిన వాళ్ళు, ప్రభువుని గురించి నేర్చుకున్న వాళ్ళు ఇంకెంత బాగా ఇవ్వాలి. కానీ బాధాకరం ఏంటంటే అలా ఇవ్వటం లేదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనమందరం కూడా ప్రభు ప్రేమను ప్రపంచంలో చూపాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి మనం ప్రభు జీవించినట్లుగా జీవిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.